మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఉప్పు వద్దన్న రమణులు ఉప్పు ఎందుకు వద్దన్నారు, దాని వెనక కారణం ఏమిటో మనకి మన రచయిత శ్రీ వారణాసి వెంకట సూర్యకామేశ్వరరావు గారు చాలా అద్భుతంగా మనకు అందించారు. ఆ విషయం ఏమిటో ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. మనది వేదభూమి, సృష్టి రహస్యాలను తెలియచేసిన మహర్షులు నివసించిన పవిత్ర భూమి. ఎందరో యోగీంద్రులు, అవధూతలు ఈ పుణ్యభూమిలో అవతరించారు. వారిలో రమణ మహర్షి ఒకరు. మౌనమే మహాభాష్యంగా అనుగ్రహించి నిరాడంబర జీవనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మహనీయుడు. జీవించేందుకు తినాలే కానీ తినడానికి బతకకూడదు, అందుకు రుచులతో నిమిత్తం లేదు. దేహం రుచులకు అలవాటు పడితే ఆ అన్వేషణలు తిప్పలు తప్పవు. ఉప్పు లేని ఆహారం సాత్విక జీవనానికి ప్రతీక. ఇది శరీరానికి మనసుకు కూడా మేలు చేస్తుంది అని ప్రబోధించేవారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అరుణగిరి సానువుల్లోని అంటే పర్వతాల అంచుల్లో బల్లపరుపు ప్రదేశాలు, నిరూపాక్ష స్కంద గుహల్లో అనేక సంవత్సరాలు తపస్సు ఆచరించిన తపస్వి రమణులు. మౌనాన్ని వీడిన అనంతరం చాలా కాలం విరూపాక్ష గుహలోనే ఉన్నారాయన. రమణాశ్రమంలో సుందరేశయ్యరు అనే శిష్యుడు తిరువణ్మలైలో భిక్షాటన చేసి ఆహారం తీసుకొచ్చేవారు. ఒకరోజు రమణులను దర్శించుకునేందుకు చాలామంది వచ్చారు. మధ్యాహ్న భోజన సమయానికి సుందరేశయ్యరుకు కాస్త అన్నమే లభించింది. అది అందరికీ సరిపోదని అన్నాన్ని మెత్తగా చేసి నీళ్లల్లో కలిపి పంచారు. అందులో కాస్త ఉప్పు జోడిస్తే బాగుండును అనిపించింది అక్కడున్న భక్తులకు. వారి మనోభావాన్ని గ్రహించిన రమణులు, కోరికలకు అవధి ఉండదు, ఉప్పు తర్వాత పప్పు, ఆ పైన పాయసం మీదికి దృష్టి మరలుతుంది, కనుక అలాంటి ఆలోచనే వద్దు అంటూ అన్నంతో చేసిన జావను ఆనందంగా సేవించారు. తక్కిన వారంతా ఆయన్ని అనుసరించారు. చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు. కాబట్టి వీలైతే అందరం కలిసి ఈ విషయాన్ని పాటించి ఉప్పుని తగ్గించుకోవడం లేదా పూర్తిగా మాని వేయడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.